Hello beautiful people, welcome to our new channel Dina's Will Cook. ఈ రోజు నేను మీకోసం టొమాటో చిక్కుడుకాయ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా ఎలా చేశానో చూసేయండి. సో ఈ కర్రీ కోసం నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. ముందుగా మనం టొమాటోస్ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందామండి. టొమాటో అండ్ పచ్చిమిర్చి రెండు కట్ చేసి పెట్టుకున్నాము. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే టొమాటో తొందరగా మగ్గుతుందండి. అందుకే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టేసుకుందాం. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. సో పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఒకసారి నీట్గా కలిపేసుకున్నామండి. అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు తాలింపులో వేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని 2 minutes వెయిట్ చేయాలి. సో చూసారు కదా, 2 minutes తర్వాత ఇలా నీట్గా కుక్ అవుతుంది. ఒకసారి కలిపేసుకుందాం. చిక్కుడుకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. సో 5-10 minutesకి ఒకసారి మనం ఇలా నీట్గా కలుపుకుంటూ చూసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి టొమాటో అండ్ చిక్కుడుకాయ నీట్గా మిక్స్ చేసుకుందాము. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, 5 minutes తర్వాత అవి సాఫ్ట్గా అయిపోయాయండి. టొమాటో కూడా ఒకసారి కలిపేసుకొని సో ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. కొంచెం చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ 3 వేసిన తర్వాత కర్రీని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాం. నేనేంటంటే చాలా తక్కువ వేస్తానండి కారం, సాల్ట్ ఇదంతా, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి వాళ్ళు తినేలాగా చేస్తాను కర్రీ. ఎక్కువ స్పైసీగా ఉంటే వాళ్ళు తినలేరు. సో ఇది నీట్గా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ
సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి ఎలా ఉంది. కర్రీ అయితే బాయిల్ అయిపోయింది. సో అది రెడీ అయిపోయింది తినడానికి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. సో చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇలాగే చేసుకోండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో నీట్గా కర్రీ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.